ఆశ్చర్యకరుడా, మా కొరకు సిలువలో వేలాడి మీ ప్రాణాన్ని మా కొరకు బలిగా ఇచ్చి మమ్మలను మీ సొత్తుగా మీ బిడ్డలుగా మలుచుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను. మేము ధ్యానించే వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని పూర్ణులుగా చేయమని, మమ్మల్ని బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరి చప్పట్లు కొడతాం దేవానికి స్తోత్రం. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా, నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై. నా ప్రాణప్రియుడా, నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై. ఇచ్చేదన్నా సర్వస్వము, నాకున్న ఆశలు ఈడేర్చుము. ఇచ్చేదన్నా సర్వస్వము, నాకున్న ఆశలు ఈడేర్చుము. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా.
కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. మండిన ఎడారిలోన మమత వెల్లువై కురిపించినావు. మండిన ఎడారిలోన మమత వెల్లువై కురిపించినావు. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. పాడదామండి. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి. మంచి స్నేహితుని కనుగొన్నాను నేను, సహోదరుని కన్నా ఎంతో ప్రియమైన వాడు. మంచి స్నేహితుని కనుగొన్నాను నేను, సహోదరుని కన్నా ఎంతో ప్రియమైన వాడు. యేసు, యేసు, యేసు స్నేహితుడా. యేసు సంగమంతా. యేసు, యేసు స్నేహితుడా. మంచి స్నేహితుని కనుగొన్నాను నేను, సహోదరుని కన్నా ఎంతో ప్రియమైన వాడు. నా యేసయ్య మంచి స్నేహితుడా. మంచి స్నేహితుని కనుగొన్నాను నేను, సహోదరుని
శక్తి లేని నాకు బలమిచ్చువాడ నా స్నేహితుడా, బలవంతుడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడ నా స్నేహితుడా, బలవంతుడా, యేసు 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 స్నేహితుడా, యేసయ్యా యేసయ్యా యేసు, బిగ్గరగా స్వరమెత్తి యేసు యేసు దేవా, యేసు స్నేహితుడా, ఇక రెండో విషయం ఏంటంటే, we need to put our supplications for all saints. పరిశుద్ధులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? పరిశుద్ధులందరి కొరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మలకువగా ఉండుడి. మనందరం కూడా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయాలి. ఎవరు పరిశుద్ధులు అంటే, యేసు రక్తములో కడగబడిన ప్రతి వాళ్ళు కూడా పరిశుద్ధులే. కాబట్టి అందుకని ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలంటే, పరిశుద్ధులందరి కోసం అంటే విశ్వాసులందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆన్ ఎవ్రీ అకేషన్, ఇన్ ఎవ్రీ సీజన్ we need to pray. We need to bring our supplications to God. In every occasion, in every season, మనం ఏం చేయాలంటే, ఇదిగో ఇలాగూ దేవుని సన్నిధిలో పరిశుద్ధులందరి కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ సేవకులందరినీ దీవించండి. విశ్వాస గణమును, విశ్వాసులు అనబడిన ప్రతి వాళ్ళని మీరు కాపాడండి ప్రభువా. మన తెలియకుండానే ఈ ప్రపంచం అంతటి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఇదివరకు క్రైస్తవ చరిత్రలో ప్రపంచం అంతటి కోసం ఇంత ఎక్కువగా ప్రార్థన చేసిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు విశ్వాసులందరూ కూడా దేనికోసం ప్రార్థన చేస్తున్నారు?
ప్రపంచమంతటి కోసం ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధులందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. సేవకులందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. అద్భుతమైనటువంటి రీతిలో మీరు ప్రార్థనలు చేయడం వల్ల, ఈ పరిశుద్ధుల కోసం ప్రార్థన చేస్తే, పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయడం వల్ల, దేవా నీ దాసుని దీవించండి, నీ దాసురాలను దీవించండి, వారి కుటుంబాన్ని మీ నామములో కాపాడండి. వారు అనేక మందికి నీ పరిచర్య జరిగిస్తూ ఉండగా ఏ దుష్టుడు వారిని తాకకుండా సహాయం చేయండి. వారికి మీ కాపుదల భద్రత దయచేయండి ప్రభువా అని మనపూర్వకంగా ప్రార్థన చేసే విశ్వాసులు సంఘంలో కావాలి. అలాగుననే తోటి విశ్వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎవరే కష్టాల్లో ఉన్నారో, కొంతమంది ఇంట్లో యవ్వన బిడ్డలు ఉండొచ్చు, కొంతమంది ఇంట్లో సంతానం లేని వారు ఉండొచ్చు, కొంతమంది ఇంట్లో కిరాయి కట్టలేక ఎంతో ఆందోళన చెందుతున్న వారు ఉండొచ్చు, కొన్ని గృహాల్లో ఆ దినానికి కావలసినటువంటి రేషన్ లేక, ఇంట్లో సరుకులు లేక బాధపడుతుండొచ్చు. ఏ విషయంలో వాళ్ళు బాధపడుతున్నారో మనకు తెలియదు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ అవసరాలు అద్భుతంగా దేవుడు తీరుస్తాడు. మనందరం ఒకరి కొరకు ఒకరం ప్రార్థన చేసుకోవాలి. మనందరం పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. We need to pray for the consecrated people. We are consecrated people. మనందరం కూడా దేవుని కొరకు ప్రత్యేకించబడిన, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ప్రజలం. కాబట్టి we are all separated, we are all consecrated, we are all sanctified, we are all dedicated ourselves to God. కాబట్టి మనం అందరం కూడా మనల్ని గురించి మనం ఏం చేయాలంటే, మన తోటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనం అందరం కూడా ఏం చేయాలంటే, we need to pray vigilantly and persistently for all God's people. We need to pray vigilantly and persistently for all God's people. మనందరం కూడా చాలా జాగ్రత్తగా మెలకువగలిగి, ప్రమాదం ఎవరికి రాకూడదు, మన ఇంటి వాళ్ళకి ఎవరికి ఏం రాకూడదు. సో పెనుయల్ ఈజ్ ఎ ఫ్యామిలీ. Nobody should not get harm. ఎవరికి హామ్ కలగకూడదు, ఎవరికి నష్టం కలగకూడదు. So we need to pray for the family, Penuel family. As you are praying for your own family, so we need to pray for our church family. Amen? This is a church family. You need to pray for the church family. Do not neglect the community you are in. ఏ సమాజంలోనైతే నువ్వు ఉన్నావో దాన్ని నువ్వు తక్కువ అంచనా వేయొద్దు. We're all community. We're all called as a Christian community. Your color is different from my color. My color is different from your color. Your height is not different from my height. Your profession is different from my profession. No problem. We need to pray for everyone. అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. నీ కలర్కి వేరుగా నా కలర్ ఉండొచ్చు, నా ఎత్తుకు వేరుగా నీ ఎత్తు ఉండొచ్చు, నీ ప్రొఫెషన్కి వేరుగా, అంటే నీ ఉద్యోగం, నీ వ్యాపారం దానికి వేరుగా నాది ఉండొచ్చు. కానీ దాన్ని ఎంత పట్టించుకోవాల్సిన అవసరంలే. మనందరం కూడా వీఆర్ ఆల్ ఫ్యామిలీ. ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందని నాలాంటి పాస్టర్స్ జస్ట్ ఒక మాట చెప్తే చాలు, ఎప్పుడు మర్చిపోకుండా అది ఆన్సర్ వచ్చి పాస్టర్ గారు టెస్ట్ మనీ మళ్ళీ చెప్పే వరకు వీ నీడ్ టు ప్రే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అందరూ కూడా ఏం చెప్తున్నానంటే, పరిశుద్ధులందరి కోసం ప్రార్థన చేయండి. ఏం చేస్తారు చెప్పండి? పరిశుద్ధులందరి కోసం, అందరి కోసం ప్రార్థన చేయండి. మీరు ఏ పాస్టర్ గుర్తొస్తే ఆ పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయండి. తప్పేముంది కదా? ఏరియాలో చాలామంది పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధులందరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరి కోసం ప్రార్థన. వాళ్ళకి మనకు సంబంధం ఏంటంటారా? మనము వాళ్ళు అందరం కలిసే ఉండాలి. ఎంతకాలం ఉండాలి? యుగ యుగాలు ఉండాలి. అందుకనే వాళ్ళతో మనకు సంబంధం ఉంది, మనతో కూడా వాళ్ళకి సంబంధం ఉంది.
కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు పరలోకం వెళ్తే ఎంత బాగుంటుందంటే ఊహించలేమండి. ఎవ్వరు ఎక్కడ వేసి అక్కర్లేదు, ఫ్లైట్ ఎక్కక్కర్లేదు, అందరూ ఒకే దగ్గర ఉంటారు. అందరితో మాట్లాడితే అందరితో ఒక్కొక్కరితో 5 నిమిషాలు మాట్లాడినా రోజు ఎట్లా అయిపోద్దో 24 గంటలు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒక్కొక్కరిని కలుసుకుని మాట్లాడి సంతోషంగా అందరితో కలిసి అబ్రాహం గారు మిమ్మల్ని గురించి మేము విన్నప్పుడల్లా మాకు ఎంత ధైర్యం కలిగిందండి. హల్లెలూయా. పౌలు గారు మిమ్మల్ని గురించి విన్నప్పుడు మాకు ఎంత ప్రోత్సాహం కలిగింది. మీరు రాసిన ఉత్తరాల నుంచి మా పాస్టర్ గారు చాలాసార్లు మమ్మల్ని చెప్పినప్పుడు మాకు విన్నపం అంటే ఏంటో అర్థమైంది. మేము విన్నపాలు వినే దేవుడు అని మేము కూడా ప్రార్థన చేయడం ప్రారంభించామయ్యా అని ఇలా మాట్లాడుతూ ఉంటే రోజులు సరిపోతాయా, సంవత్సరాలు సరిపోతాయా, యుగాలు సరిపోతాయా అనేది ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. నైనా అద్భుతమైనటువంటి రీతిలో ఈ మందిరం ఏడల నీ ప్రణాళికను నైనా మీరు బయలుపరిచి నైనా అనేక మందికి మాదిరికరంగా దీవెనకరంగా మమ్మల్ని ఇప్పటికే ఉంచినందుకు వందనాలు. ఇంకా దీవెనకరంగా మమ్మల్ని మార్చు నాయనా, అద్భుతాలు చేయి నాయనా. నీ బిడ్డలందరినీ కూడా కాపాడు తండ్రి. మా అవసరతలను ఎరిగిన వాడా ఆశ్చర్య కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి. నీ కృపాని సమాధానం మాకు దయచేయండి. యేసు శక్తిగల నామములు ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చెరువున మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే